బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు నల్లమల్ల సాగర్ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఓవైపు కృష్ణా జలాలపై ఇటీవలి వివాదం మళ్ళీ మొదటికి రాగా, మరోవైపు గోదావరి జలాల అంశంపై సైతం తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై చేపట్టిన పోలవరం నల్లమల్ల సాగర్ అనుసంధాన ప్రాజెక్టును సవాలు చేస్తూ తెలంగాణ సర్కార్ న్యాయ పోరాటానికి సిద్ధమైంది. పోలవరం ప్రాజెక్టు విస్తరణ పనులను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబైకి వెళ్లి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్విని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్థవంతమైనటువంటి వాదనలు వినిపించాలని, ఏపీ చేపడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టు లింక్ స్కీమ్ల పనులను నిరూపించడానికి అవసరమైనటువంటి అన్ని ఆధారాలను సిద్ధం చేయాలని అధికారుల్ని సూచించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాలకు సంబంధించి మళ్ళీ ముఖ్యంగా పోలవరం నల్లమల్ల సాగర్ అంశంపైన నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. సో దీంతో పాటు మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వరరావు గారు, ఈ రోజైతే సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. ఏం విచారణలో ఎలాంటి వాదన వినిపించబోతున్నారు, ప్రభుత్వాలు ఎలా సిద్ధమైనవి అనేటువంటి విషయాన్ని కొంతవరకు పక్కన పెట్టేస్తే, అసలు ఈ ప్రాజెక్టు యొక్క సమగ్రమైనటువంటి రూపం ఏంటి, తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 2014 తర్వాత నదీ జలాల పునర్విభజన అనేటువంటిది ఒక వివాదాస్పదమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి వాదనలు లేదా తెలంగాణ చేస్తున్నటువంటి వాదనల్లో ఎవరి వాదనలు కరెక్టు, ఎవరికి ఏ రాష్ట్రానికి ఎన్ని జలాలు కేటాయించాలి, నికర జలాలు ఎన్ని కేటాయించాలి, లేదా వరద జలాల గురించి ఏమిటి, మిగులు జలాల గురించి ఏమిటి అనేటువంటి ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలు ఇంతవరకు తేలలేదు. ట్రిబ్యునల్ విచారణ దాదాపు 20 సంవత్సరాల నుంచి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కొనసాగుతూ ఉంది. మరి అది ఆయన హయాంలో పూర్తవుతుందా, లేకపోయేట్లయితే తర్వాత కూడా కొనసాగుతుందా అనేటువంటిది మనం రేవంత్ రెడ్డి మాటల్లోనే చూసాం. 60 సంవత్సరాల వయసులో బ్రిజేష్ కుమార్కి ట్రిబ్యునల్ చైర్మన్ గా ఇస్తే ఇప్పుడు ఆయనకి 87 సంవత్సరాలు, 2004 నుంచి 25 వరకు. ఇంతవరకు తేలలేదు. అందుకని మరి ఎప్పుడు తేలుతుంది ఏమిటనేటువంటిది సమస్య. ఈలోగా నిర్మించేటువంటి తలపెట్టినటువంటి ప్రాజెక్టులు వివాదాస్పదంగా మారాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ చెప్పుకున్నది ఏంటి, పాలమూరు రంగారెడ్డి అనేటువంటిది గతంలో జూరాల నుంచి నీటిని తీసుకోవడానికి ఒక సూత్రప్రాయంగా ఆ రోజు ఆమోదం తెలిపారు. అటువంటి దాన్ని జూరాల బదులు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో శ్రీశైలానికి మార్చారు అంటే అది కొత్త ప్రాజెక్టు తప్ప, కొత్త ప్రాజెక్టుకి విభజన చట్టం ప్రకారం ట్రిబ్యునల్ అనుమతి లేకుండా లేదా కేటాయింపులు లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి వీల్లేదు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి చెప్పుకున్నటువంటిది. రెండోది, ఆంధ్రప్రదేశ్ లో తలపెట్టినటువంటి పోలవరం బనకచెర్ల, ఇప్పుడు బనకచెర్ల బదులు నల్లమల సాగర్. ఆ నల్లమల సాగర్ ని బనకచెర్ల వరకు తర్వాత పొడిగిస్తారు. అందులో అందరికీ తెలిసినటువంటి సత్యం అది. అందువల్ల ఆ పోలవరం నల్లమల సాగర్ అనేటువంటిది కూడా జలాల వివాదం, గోదావరి కృష్ణా జలాల వివాదం తేలకుండా ఆ ప్రాజెక్టును కూడా చేపట్టడానికి లేదు. ఒకవేళ అటువంటి ప్రాజెక్టును ముందుగానే చేపడితే, ఇదిగో మేము ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశాం కనుక దీనికి కూడా కేటాయింపులు జరపమని చెప్పేసి ట్రిబ్యునల్ ముందు వాదించేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. అది తెలంగాణ ప్రయోజనాలకు నష్టదాయకం
అనేటువంటి అభిప్రాయంతో ఆ ప్రాజెక్టును కూడా తెలంగాణ ప్రభుత్వము ఆ, అడ్డుకోవడానికి సుప్రీంకోర్టులో కేసు వేసింది. అందువలన సాంకేతిక పరమైనటువంటి అంశాలు లేదా ఇతర చట్టపరమైనటువంటి అంశాల గురించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా వాదిస్తాయి లేదా అది ఎంతకాలం సాగుతుంది అనేటువంటిది మనం అయితే ఊహించి చెప్పలేము. చాలా వరకు సముద్రంలో వృధాగా పోతున్నటువంటి నీటిని కాబట్టి సో దాన్ని మాత్రమే మేము యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం అనేది మాత్రం ఏపీ ప్రభుత్వం ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. సో బనకచెర్ల అనుకోండి, నల్లమల్ల సాగర్ అనేటువంటి అంశం అనుకోండి, కానీ ఈ నీటి కేటాయింపుల్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వమే కీలక పాత్ర కాబట్టి దీనికి పులి స్టాప్ పెట్టేటువంటి ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వమే చేస్తే కొంతవరకు ఈ సమస్యకు పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంటుంది కదా. దేశంలో అనుసరిస్తున్నటువంటి విధానాల ప్రకారం నీటి కేటాయింపుల్ని ఏ నది మీద ఏ రాష్ట్రానికి ఎంత నీరు కేటాయించాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి అలాంటి అధికారం లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుంది. ఆ ట్రిబ్యునల్లో సంబంధిత రాష్ట్రాలన్నీ కూడా తమ తమ వాదనల్ని వినిపిస్తాయి. ఆ వినిపించిన తర్వాత లేదా ఆయా నదుల్లో ఉన్నటువంటి లభ్యత, అప్పటికే ఉన్నటువంటి ప్రాజెక్టులు లేదా నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, కేటాయింపులు పొందినటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా వరద జలాల మీద ఆధారపడి చేసేటువంటి ప్రాజెక్టులు లేదా నిఖర జలాల మీద చేసేటువంటి ప్రాజెక్టులు, మిగులు జలాల మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టులు, ఇలా 3 కేటగిరీలుగా ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి నీటి కేటాయింపులను ఎలా చేయాలి ఏమిటనేటువంటిది ట్రిబ్యునల్ తేల్చాలి. ఆ ట్రిబ్యునల్ 2004లో ఏర్పాటు చేసినటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాత్కాలికంగా ఎగువ రాష్ట్రాలకి ఎక్కువ నీరు ఉంటుంది కనుక మీరు కొన్ని ప్రాజెక్టులు కట్టుకోవచ్చు అని చెప్పేసి గతంలోనే ఇచ్చింది. దాని ప్రకారం ఆల్మట్టి ఎత్తు పెంచుకోవడానికి అటువంటి అవకాశం వచ్చింది. ఆ ట్రిబ్యునల్ చేసినటువంటి తాత్కాలిక ఆదేశాలే అయినప్పటికీ అందుకని వాళ్ళు మొదలుపెట్టిన తర్వాత అది ఖరారయ్యి అది ఆ విధంగా నిర్మాణం జరిగేట్లయితే దిగువన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి నష్టదాయకం కనుక దాని గురించి తేల్చాలని చెప్పేసి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం పెడుతున్నాయి. అందుకని ఒక స్పష్టత రానంత వరకు ఈ విధమైనటువంటి డిస్ప్యూట్స్ ఏ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలనుకునేటువంటి ప్రభుత్వాలు ఆ రాష్ట్రానికి అనుగుణమైనటువంటి వాదనలు చేస్తున్నాయి. ఆ వాదనలో విలువ ఎంత, లేకపోతే చట్టబద్ధత ఎంత, హేతుబద్ధత ఎంత అనేటువంటిది ట్రిబ్యునల్ తేల్చాలి. ఆ ట్రిబ్యునల్ అలా దీర్ఘకాలం సాగుతూనే ఉంది. ఎంతకాలం సాగిస్తారు అనేటువంటి ప్రశ్న. అందువలన కేంద్ర ప్రభుత్వానికి ఈ నీటి కేటాయింపుల్లో ఎలాంటి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది ఏమిటంటే కేటాయించినటువంటి నీటికి సంబంధించి ఎలాంటి తగాదాలు లేకపోయేట్లయితే ఆ నీటి ప్రాతిపదికగా నిర్మించుకున్నటువంటి ప్రాజెక్టులకి కేంద్ర జలవనరుల శాఖ అనుమతిస్తుంది. ఆయా రాష్ట్రాలు డిపిఆర్లని ఇస్తే ఆ డిపిఆర్ల ప్రకారం ఎక్కడైనా పర్యావరణానికి హాని కలుగుతుందా, పర్యావరణానికి కనుక హాని కలిగేట్లయితే ఎన్జిటికి వెళ్తారు, ఎన్జిటి అభిప్రాయం తీసుకుంటారు. అది ప్రతి ప్రాజెక్టుకి ఉండేటువంటి ప్రాసెస్. అందువలన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరి బ్రిజేష్ కుమార్ ని గట్టిగా మీరు ఈ తేదీలోగా తేల్చండి అని చెప్పేసి అడగగలిగే స్థితి ఉందా అంటే మరి ఆ రిఫరెన్స్ లో ఆ విధంగా అటువంటిది లేదు. అందుకని ఈ అనుభవం చూసిన తర్వాత నా అభిప్రాయం ఏంటంటే ఏ ట్రిబ్యునల్ అయినా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి కాలపరిమితం పెట్టి ఆలోగా తేల్చాలి అని గనక కాలపరిమితం నిర్ణయించకపోయినట్లయితే ఇప్పుడు ఇదిగో ఇదే విధమైనటువంటి పరిస్థితి తలెత్తుంది. ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియనప్పుడు నీళ్ళని కూడా వృధాగా కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, వృధాగా సముద్రంలో పోవడానికి అయినా కానీ రాష్ట్రాలు సమ్మతిస్తున్నాయి తప్ప వాటి మీద అంగీకారంతో ప్రాజెక్టులు కట్టుకోవడానికి లేదు. ఎందుకు అంటే ఎవరన్నా ప్రాజెక్టులు కట్టుకోవడానికి కనుక పొరుగు రాష్ట్రం ఇంకొక రాష్ట్రానికి అనుమతి ఇచ్చేట్లయితే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇదిగో చూడండి మన రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని చెప్పేసి అటు వైసీపీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పిఆర్ఎస్ బీజేపీ కావచ్చు, ఆ విధమైనటువంటి రాజకీయ కనబడుతున్నటువంటి సమస్య కూడా అదే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వంకి సహకరిస్తుంది, ఎందుకంటే గురు శిష్యుల యొక్క అనుబంధం ఉంది అనేది మాత్రం బీఆర్ఎస్ కీలకంగా ఆరోపణ చేస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి ముంబైకి వెళ్లారు, సో సింఘ్వీతో సమావేశమయ్యారు, బలమైనటువంటి వాదనలు వినిపించాలనేది మాత్రం బలంగా చెప్తున్నారు. అంటే మొత్తం వ్యవహారం చూసుకున్నప్పుడు తెలంగాణలో నీటి సెంటిమెంట్ మరోసారి సో లేవనెత్తడానికి ఈ అంశం కీలకంగా మారుతుంది అనుకోవచ్చా?
నీటి సెంటిమెంట్ ని మరోసారి లేవనెత్తడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తున్నది అనేటువంటిది కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ తోనే మనకి స్పష్టమైంది. అయితే ఇన్ని సంవత్సరాలు అంటే రాష్ట్ర విభజన జరిగి ఇన్ని సంవత్సరాల అనుభవం చూసిన తర్వాత ఏ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తున్నది అనేటువంటిది తెలంగాణ ప్రజలకి ఇప్పుడిప్పుడే అవగతం అవుతున్నటువంటి నేపథ్యంలో గతంలో మాదిరి సెంటిమెంట్లకు కొట్టుకుపోయి జనం వీధుల్లోకి వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఓ కావేరీ జలాల వివాదంలో ఎట్లాగైతే సెంటిమెంటల్ రెచ్చగొట్టడానికి తమిళనాడులోను కర్ణాటకలో ఉన్నటువంటి పార్టీలు ఏ విధంగా ప్రయత్నించాయో అవి తర్వాత ఏ విధంగా విఫలమయ్యాయో మనం చూసాం. అదే విధంగా ఇప్పుడు తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా గోదావరి జలాల మీద ఎవరైనా వివాదాలను రెచ్చగొట్టి లేదా మనోభావాలను ముందుకు తీసుకొచ్చి రాజకీయం చేద్దాం అనుకుంటే జనం అంతగా స్పందించేటువంటి అవకాశాలు అయితే లేవు అన్నది నా స్పష్టమైన అభిప్రాయం. మరోవైపు నిర్మాణం చేపడుతున్నటువంటి అంశాల్లో ప్రధానంగా నల్లమల్ల సాగర్ పోలవరానికి సంబంధించినటువంటి ఇష్యూలో పోలవరం విస్తరణ మీద కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ సర్కార్ దగ్గర నుంచి వినిపిస్తుంది. కానీ పోలవరం విభజన చట్టంలో పెట్టడం, జాతీయ హోదా ఇవ్వడం, 7 మండలాలని దాంట్లో కలిపేయడం ఇలాంటి ప్రాసెస్ జరిగిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో అభ్యంతరం సాధ్యమేనంటారా? ఇప్పుడు పోలవరం ఎత్తు విషయంలో ఈ విధమైనటువంటి వివాదాలు వస్తున్నాయి. పోలవరాన్ని 2 దశలుగా అంటే 45 మీటర్లు ఎత్తు వరకు నిర్మించాలనేటువంటిది పోలవరంలో ఉన్నటువంటి మొదటి నిర్ణయం. అది ఆ మొదటి నిర్ణయం అనేటువంటిది 45 మీటర్లు ఎత్తు గనక పెంచినట్లయితే ఆంధ్రప్రదేశ్ లోను లేదా తెలంగాణలోను ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కొత్తగా మునిగిపోతాయి. ఇప్పుడు 41 చిల్లర మీటర్ల ఎత్తుకే ఇప్పుడు మొదటి దశ చేస్తున్నారు. దీనికే కొన్ని ప్రాంతాలు మునిగిపోతున్నప్పుడు 45 మీటర్లు కనుక ఎత్తు పెంచే ఫైనల్ గా చేర్చేట్లయితే దానిలో ఇంకా అనేక కొత్త గ్రామాలు కొత్త ప్రాంతాలు కూడా మునిగిపోయేటువంటి అవకాశం ఉంది కనుక వాటికి సంబంధించినటువంటి పునరావాసం పరిహారం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం మాకేం సంబంధం లేదని చెప్పి చెప్తా ఉంది. మరి ఎవరు చెల్లించాలి? రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు మార్గదర్శకాల ప్రకారం పునరావాసానికి కానీ లేదా నష్టపరిహారం చెల్లించడానికి కానివ్వండి వీటన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నాయా అనేటువంటిది ఒక సమస్య అయితే, పోలవరం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు మేము ప్రాజెక్టులు కట్టుకోవడానికి మాత్రమే మేము ఇస్తాము, జనం మునిగిపోతే మాకేం సంబంధం లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉంది. వాళ్ళకి తెలియదా ఓ ప్రాజెక్ట్ కడితే జనం ఇబ్బందులు పడతారు, ఊళ్ళు మునిగిపోతాయి, పునరావాసం తరలించాల్సి వస్తుంది, మాకేం సంబంధం లేదు, అయ్యా రాష్ట్రాలు పెట్టుకోవాలని చెప్పేసి చెప్తాం. ఆ రాష్ట్రాలు పెట్టుకోవాలంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు అంత స్థాయిలో భరించగలిగే స్థితి ఉన్నాయా అంటే భరించగలిగే స్థితిలో లేవు. అందుకనే పరిమితమైనటువంటి ఎత్తు 42 మీటర్ల వరకు ఎత్తు పెట్టుకోవడానికి వీలుగా మొదటి దశ వరకు చంద్రబాబు నాయుడు హడావుడి చేసి ఇదిగో మేము నీళ్లు ఇచ్చామని చెప్పుకోవడానికి మొదటి దశ వరకు ఆయన చేస్తున్నాడు. ఆ చేస్తున్నటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంత చేశారు. 45 మీటర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ లేదా బడ్జెట్ అంచనాలు పెరిగిపోయాయి, ఖర్చులు పెరిగిపోయాయి. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతి కానీ చంద్రబాబు నాయుడు తీసుకోలేదు, వరకు జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు. అందుకని ఇవన్నీ కూడా ఒకదానికొకటి రోజులు గడిచే కొద్దీ కొత్త కొత్త సమస్యలు లేదా కొత్త పరిణామాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవేవి తేలకుండా కొత్త ప్రాజెక్టులను మేము నిర్మించుకోవడానికి మేము అంగీకరించాము, మా ప్రయోజనాలకు నష్టం అని చెప్పేసి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాదిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఇవాళ మన విచారణకు వస్తుంది అని చెప్తున్నటువంటి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశం కూడా అదే. చూద్దాం కోటేశ్వరరావు గారు, మీరు అన్నట్లుగా అసలు ఈ మొత్తం మీద సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి వాదనలు వినిపిస్తాయో మనం కూడా వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మాత్రం పోలవరం మరి ముఖ్యంగా నల్లమల సాగర్ అనేటువంటి అంశం కానివ్వండి, పోలవరం బనకచర్ల ఇష్యూ మాత్రం హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగేటువంటి అవకాశాలు అయితే పూర్తి స్థాయిలో కనబడుతున్నాయి.